మీకు తెలుసా మనమందరం ఎప్పుడైనా ఒక మంచి వెబ్ సిరీస్ కోసం ఓపిక్గా వెతుకుతూనే ఉంటాం. ఒకసారి స్టార్ట్ చేస్తే ఆ హుకింగ్ స్టోరీ మనల్ని వదలకుండా ఊహల్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఈ రోజు మనం తెలుసుకోబోయేది అటువంటి టాప్ 10 వెబ్ సిరీస్ గురించి. అవి తప్పక మీరు కూడా చూడాల్సిందే. సో అటువంటి టాప్ 10 వెబ్ సిరీస్ గురించి మనం తెలుసుకోబోయే ముందు మన షూట్ అండ్ షో యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ ప్రిన్స్ విజయ్. నెంబర్ 10 ఊట్ ఓటీటీ యాప్ లో అసూర్ అనే వెబ్ సిరీస్ అయితే స్ట్రీమింగ్ లో జరుగుతుంది అనమాట. ఒక్క మాటలో ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే జ్ఞానం అండ్ మానవత్వం మధ్య యుద్ధం అనమాట. అంటే ఒక ప్రాచీన తత్వాన్ని ఆధారం చేసుకొని మోడర్న్ ఫోరెన్సిక్ సైకాలజీ కలిపిన అసుర్ ఒక మిస్టర్ థ్రిల్లరీ దుర్మార్గమైన సీరియల్ కిల్లర్ ను ఆపాలంటే మన మనసులోని చీకటి కోణాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే ఇందులో చూపించారు. మొత్తానికి వెబ్ సిరీస్ జోనరా గురించి చెప్పాలంటే మైథాలజికల్ క్రైమ్ థ్రిల్లర్ అనమాట. ఈ వెబ్ సిరీస్ మొత్తం 2 సీజన్లు అయితే ఉన్నాయి. IMDb రేటింగ్ వచ్చి 8.5 అనేది ఉందన్నమాట. తప్పకుండా చూడండి. నెంబర్ 9 అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఆస్పిరెంట్స్ అనే ఒక వెబ్ సిరీస్ అయితే హల్చల్ చేస్తుంది అనమాట. ఇది ఒక ముక్కలో చెప్పాలంటే ఒక యువతకు ప్రేరణ ఇచ్చే సిరీస్ అనమాట. UPS అభ్యర్థి జీవితం, కష్టాలు, స్నేహాలు, అతని జీతము, గెలుపు అన్ని కలిగిన ఒక అద్భుతమైన కథ ఇందులో ఉంటుంది. టోటల్గా దీని జోనరా తెలుసుకున్నట్లయితే డ్రామా అండ్ మోటివేషనల్, ఇన్స్పిరేషనల్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇది కూడా 2 సీజన్లు ఉన్నాయి. IMDb రేటింగ్ వచ్చి చూసారు కదా 9.2 అయితే ఇచ్చేసారు. వెళ్ళి చక్కగా ఓపిక్గా చూడండి. నెంబర్ 9 ఇందులో అయితే ఇంకొక వెబ్ సిరీస్ అయితే మీకు చాలా ఆకట్టుకుంటుంది. అంటే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో కోటా ఫ్యాక్టరీ అనే వెబ్ సిరీస్ అయితే బాగుంటుంది. నేను కూడా చూశాను అనమాట. మీరు కూడా చూడండి. ఇది ఒక్క ముక్కలో చెప్పాలంటే IIT కోచింగ్ సెంటర్లో విద్యార్థుల జీవితం, ఒత్తిడి, స్నేహాలు బ్లాక్ అండ్ వైట్ లో చూపించబడిన ఈ సిరీస్ చాలా అథెంటిక్ గా ఉంటుంది అనమాట. దీని జోనరా చూసుకుంటే టీమ్ ఒక డ్రామా అనమాట. ఒక ఎడ్యుకేషన్ సంబంధించింది ఈ జోనరా అనమాట. టోటల్ గా ఇది ఒక 3 సీజన్ లో ఉంది. IMDb వచ్చి 9 రేటింగ్ ఇచ్చింది. మీరు చక్కగా అయితే విద్యార్థులు అయితే చూడొచ్చు. నెంబర్ 8 సోనీ లైవ్ ఓటీటీలో స్కామ్ 1992 అనేది ఒక వెబ్ సిరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓ బుర్ర కత్తి ప్రపంచాన్ని కదిలించిన అర్షద్ మెహతా స్టోరీని అనమాట. ఒక ముక్కలో చెప్పుకోవాలంటే ఈ సిరీస్ ఒక బిజినెస్ థ్రిల్లర్ లా మొదలవుతుంది, కానీ ఎమోషనల్ జర్నీగా మారుతుంది అనమాట. అర్షద్ మెహతా అనే స్టాక్ బ్రోకర్ దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ ఎలా చేశాడన్నదే ఈ కథ. మొత్తానికి ఈ జోనరా ఏంటంటే ఫైనాన్షియల్ డ్రామా అన్నమాట. టోటల్ గా IMDb రేటింగ్ వచ్చి 9.2 చేసింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రిస్క్ లేకుండా చూడండి. నెంబర్ 7 అమెజాన్ ప్రైమ్ లో ఓటీటీలో పెద్దగా ఈ మధ్య హల్చల్ చేసింది. ఇప్పటికీ అదే హల్చల్ కూడా చేస్తుంది. అదే మిర్జాపూర్ వెబ్ సిరీస్ అనమాట. గద్దెల కోసం రక్తపాతం అనమాట. ఒక చిన్న ముక్కలో చెప్తా చూడండి. గణేష్పూర్ అనే ఊరిలో గడ్డెక్కిన మిర్జాపూర్ ఫ్యామిలీ కథ అనమాట. గడ్డి కోసం జరిగే ఆటపాటలతో పాటు ఫ్యామిలీ డైనమిక్స్, స్నేహం, ప్రేమ కూడా ఇందులో ఉంటాయి. ఈ సిరీస్ ఒక క్రైమ్ యాక్షన్ డ్రామా జోనర్ అనమాట. ఇది వచ్చి మొత్తం 3 సీజన్లు ఉన్నాయి. IMDb రేటింగ్ వచ్చి 8.4. నెంబర్ 6 నెట్ఫ్లిక్స్ లో హల్చల్ చేస్తుంది ఒక వెబ్ సిరీస్ అయితే ఢిల్లీ క్రైమ్స్ అనమాట. నిజమైన సంఘటనలు, నిజమైన బాధ ఇందులో చూపిస్తారు. 2012లో ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్ పోలీసులను ఎలా స్పందించారు, ఎంత శ్రమ పడ్డారు అనే భావోద్వేగ ప్రయాణమే ఈ ఢిల్లీ క్రైమ్. సో ఇందులో కూడా క్రైమ్ డ్రామా బయోగ్రాఫికల్ జోనర్ లాంటిది అనమాట. ఇదైతే 2 సీజన్స్ అయితే ఉన్నాయి. IMDb రేటింగ్ వచ్చి 8.5 అనమాట. బాగా థ్రిల్లింగ్ ఉంటుంది, చూడండి. నెంబర్ 5 అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ది ఫ్యామిలీ మ్యాన్ అనే, అది కూడా భలే ఉంటది. గూఢాచారి కాదు, ఒక కుటుంబం తండ్రి అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ శ్రీకాంత్ తివారీ ఒక సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, కానీ తన భార్యకు, పిల్లలకు ఇది తెలియదు. ఇటువంటి సమస్యల మధ్య దేశ భద్రతలను ఎలా కాపాడుతాడనేదే ఈ ది ఫ్యామిలీ మ్యాన్ కథ. ఇందులో యాక్షన్ థ్రిల్లర్ జోనర్ అయితే బాగా ఆకట్టుకుంటే మిమ్మల్ని. ఇది కూడా 2 సీజన్లు ఉన్నాయి. IMDb రేటింగ్ వచ్చి 8.7. 3వ సీజన్ కూడా తొందరలో రాబోతుంది. తప్పక వెయిట్ చేసి చూడండి. నెంబర్ 4 అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అయితే ఇంకొక వెరైటీ వెబ్ సిరీస్ అయితే వచ్చేసింది. దాని పేరే పతాల్ లోక్, అంటే పరలోకానికి దిగే దారి అనమాట. ఒక మర్డర్ అటెంప్ట్ కేసు వెనక దాగిన రాజకీయాలు, సామాజిక విభేదాలు, మీడియా పాత్ర ఇవన్నీ కలిపి ఒక సాంఘిక ప్రతిబింబం అనేది ఈ పఠాన్ లాక్ లో అయితే చూపించేశారనమాట. ఇది థ్రిల్లర్, సోషల్, పొలిటికల్ జోనర్ లో అయితే మీకు కనిపిస్తుంది అనమాట. మొత్తం ఇందులో అయితే 2 సీజన్లు ఉన్నాయి. IMDb రేటింగ్ వచ్చి 8.2. నెంబర్ 3 మేడ్ ఇన్ హెవెన్. ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెగ వైరల్ అయిపోతుంది. పెళ్లిళ్ళ వెనక నరకం
ఇది ఖచ్చితంగా మీరు అయితే ఖచ్చితంగా చూస్తారులే, నాకు తెలుసు. వెడ్డింగ్ ప్లానర్స్ గా పనిచేసి ఇద్దరు వ్యక్తుల జీవితం ఎలా మలుపు తీసుకుంటుందో చూపిస్తుంది. ప్రతి ఎపిసోడ్ లో ఒక కొత్త కథ అనేది ఇందులో మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇది టోటల్ గా చెప్పాలంటే సోషల్ డ్రామా అండ్ రొమాన్స్ కూడా ఉంటుంది, చూసేసేయండి. సో ఇందులో కూడా 2 సీజన్స్ ఉన్నాయి. దీని రేటింగ్ 8.2 అనేది IMDb వాళ్ళు ఇచ్చారు. ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. నెంబర్ 2, సోనీ లైవ్ ఓటీటీలో అయితే రాకెట్ బాయ్స్ అనే వెబ్ సిరీస్ అయితే బాగుంది. జ్ఞానానికి వందనం అనే ఒక టైటిల్ అనమాట. ఒక ముక్కలో చెప్పాలంటే ఇండియన్ స్పేస్ మరియు న్యూక్లియర్ ప్రోగ్రామ్ వెనుక ఉన్న శాస్త్రవేత్తలు హోమీ బాబా మరియు విక్రమ్ సారాభాయ్ కథే ఈ రాకెట్ బాయ్స్. ఇది ఒక హిస్టారికల్ ఇన్స్పిరేషనల్ జోనర్ లో ముందుకెళ్తుంది. ఇది కూడా 2 సీజన్లు ఉన్నాయి. IMDb రేటింగ్ వచ్చి 8.8 ఇచ్చింది. కొంచెం ఓపిక్ గా చూడండి, బాగుంటుంది ఈ వెబ్ సిరీస్. నెంబర్ 1, నెట్ఫ్లిక్స్ ఓటీటీలో సీక్రెట్ గేమ్స్. నమ్మకాలు, రాజకీయాలు, హింస అనేది ఇది మీకు సింపుల్ గా చెప్పుకోవాలంటే నవాజుద్దీన్ సిద్దికీ, సైఫ్ అలీ ఖాన్ వంటి అద్భుత నటులతో రూపొందించిన ఈ సిరీస్ ముంబై మాఫియా మరియు పోలీస్ వ్యవస్థ మధ్య జరిగే విపరీతమైన సంఘర్షణ ఈ వెబ్ సిరీస్ లో అయితే మీరు చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్ క్రైమ్, మిస్టరీ, పొలిటికల్ డ్రామా జోనర్ లో అయితే ఉంటుంది. ఇదైతే 2 సీజన్స్ లో అయితే వచ్చేసింది అనమాట. IMDb రేటింగ్ వచ్చి 8.5. ఈ టాప్ 10 ఇండియన్ వెబ్ సిరీస్ మీకు నచ్చినట్లయితే మన షూట్ అండ్ షో యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగో మరెన్నో టాప్ 10 వెబ్ సిరీస్ గురించి మనము ముందు వీడియోలో తెలుసుకుందాం. దిస్ ఇస్ ప్రిన్స్ విజయ్ సైనింగ్ ఆఫ్.